ఇప్పుడు మనం భాషల్లో మాట్లాడడం అంటే ఏంటో చూద్దాం. భాషల్లో మాట్లాడడం అంటే ఏంటి? భాషలు అంటే ఏంటి? రకరకాల లాంగ్వేజెస్. నీ మాతృభాష ఏంటి అంటే ఏంటి? నువ్వు ఇంట్లో ఏదైతే తరచుగా మాట్లాడతావో అది. నీకెన్ని భాషలు తెలుసుంటాయి? ఓ 2, 3 భాషలు తెలుసుంటాయి. అది. సో, అంతే భాషలు అనంటే. అది ఎక్కడుంది? యాక్ట్స్ అంటే అపోస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు రకరకాల భాషల్లో వాళ్ళు మాట్లాడినారు. ఏ భాషల్లో మాట్లాడారు? వాళ్ళ ప్రాంతీయ భాషల్లో మాట్లాడినారు. అంటే పక్కపక్కన ఉండేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ భాషలో వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. అందుకే అందరూ చూసినప్పుడు అరే వీళ్ళు మన భాషలు ఎట్లా వచ్చు వీళ్ళకి, వీళ్ళు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉన్నారే అని అనుకున్నారు. వాళ్ళేమి కొత్తగా ఏదో అర్థం కానటువంటి భాష వాళ్ళు మాట్లాడలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇదే ఒకవేళ 14వ అధ్యాయము మొదటి కొరింథీయులు తీసినట్లయితే అక్కడ పౌలు ఏమంటాడంటే, ఒకవేళ భాషల్లో డిఫరెంట్ భాషల్లో మాట్లాడేటటువంటి మరి వరము నీకున్నట్లయితే ఒక ట్రాన్స్లేటర్ని కూడా పెట్టుకోవటం మంచిది. ఎందుకనంటే నువ్వు ఏదో ఒక భాషలో మాట్లాడుకోవడం నీ కోసం అవుతుంది, కానీ పక్కన వాడికి నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు, వానితో మాట్లాడాలన్నప్పుడు అది ఎలాగ ఉపయోగపడుతుంది? అందుకని పక్కన ఎవరితో అయినా నువ్వు మాట్లాడేటప్పుడు ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే అది ఉపయోగకరము. అండ్ ఈ భాషలు అనేటటువంటి వరం కూడా అది దేనికని? ఫర్ ద సేక్ ఆఫ్ ది గాస్పెల్, అంటే సువార్త నిమిత్తము అని చెప్పి క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ భాషల్లో మాట్లాడము అని అంటే ఏంటంటే విచిత్రమైన భాషలు, అర్థం కాని భాషలు వాళ్ళు ఏదైతే మరి అంటారు కదా, లాంగ్వేజ్ ఆఫ్ ది ఏంజల్స్, లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్, అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. బైబిల్ కానీ మరి దేవుని యొక్క పేరుని కానీ అన్ని భాషల్లో ఇచ్చినప్పుడు దేవుడు ఒక అర్థం కాని భాషలో ఎందుకు మాట్లాడాలని అనుకుంటాడు? దేవుడు నీతో నాతో మాట్లాడాలి అనేసి అనుకున్నప్పుడు దేవుడు మన భాషలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత క్లోజ్గా ఉన్నాడు దేవుడు, ఎంత సమీపంగా ఉన్నాడు అంటే తన పేరుని సైతం ఆయన మన కోసము మన భాషలో ఆయన ఇచ్చాడు. అంత సమీపంగా దేవుడు ఉండి ఒక దేవునితో ఉండేటటువంటి వ్యక్తిగత సంబంధంలో మనము దేవుడు తప్ప ఇంకా ఎవరు మీడియేటర్, మధ్యవర్తి అనేవాళ్ళు ఉండకూడదనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి, ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఏదో భాషలో దేవునితో సంభాషించి నీకేదో చెప్పాలి అని చెప్పి ఆ భాషలో చెప్పడం అనేది అది దేవుని దగ్గర నుంచి వచ్చింది ఎట్లా అవుతుంది? ప్రెడిక్షన్ అనేది ఎలా అయినా ప్రెడిక్ట్ చేయొచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నీ భాషలో దేవుడిని, బైబిల్ని సైతం తీసుకొని వచ్చాడు, దేవుని పేరుని సైతం నీకు ఇచ్చినాడు అన్నప్పుడు దేవుడు ఒక అర్థం కాని భాషలో వేరే వాళ్ళ ద్వారా ఎందుకు మాట్లాడతాడు? ఆ అర్థం కాని భాషలో మాట్లాడేది ఉంటే కూడా నీతోనే మాట్లాడి దానికి అర్థం ఏంటో దేవుడు చెప్పడా? చెప్తాడు కదా. భాషల్లో మాట్లాడేటటువంటి వరం ఏంటంటే విలియం క్యారీకి ఉండేది. అంటే అలాంటిది అలా చాలామందికి కూడా ఎంతోమంది బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. వాళ్ళు విలియం క్యారీ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన హీబ్రూని, అరమిక్ని వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరికీ నేర్పించలేదు. ఇక్కడ ఉండే వాళ్ళ భాషలు నేర్చుకొని 29 భాషల్లో ఆయన బైబిల్ని తయారు చేయడం, రాయటం, న్యూ టెస్ట్మెంట్ని తర్జుమా చేసి సర్క్యులేట్ చేయడం జరిగింది. అది పరిశుద్ధాత్మ వరము, భాషల్లో మాట్లాడము అనేసి అంటే. బైబిల్లో కూడా ఈవెన్ పాల్ కూడా సరే కొత్త భాషల్లో, పిచ్చి భాషల్లో, అర్థం కాని మాటల్లో మాట్లాడింది లేదు మనకి. యేసు ప్రభు అయినా సరే, డిసైపుల్స్ అయినా సరే, పాల్ అయినా సరే, ఇక్కడ మనం ఏదైతే అపొస్తలుల కార్యములలో చూస్తున్నామో ఆ భాషలు అనేటివి ప్రాంతీయ భాషలే. అవేం కొత్త భాషలు, అర్థం కాని భాషలు, లేకపోతే లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్ అనేటటువంటి ఫ్రేజ్ అట్లాంటి పదాలు లేవు బైబిల్లో. ఇంకపోతే ఏవైతే రబ్బీ, అబ్బా అనేటివి ఉన్నాయో అవి హీబ్రూలో కలుస్తాయి. అందుకని చెప్పేసి ఏదేదో మరి పదాలు పలుకి లేదా నేర్చుకొని వాటిని పలికి అవి పలికితేనే నా దేవుడు ఆన్సర్ చేస్తాడు, అవి పలకకపోతే దేవుడు ఆన్సర్ చేయడా? చేస్తాడు కదా, మాట్లాడతాడు కదా. ఇప్పుడు కొత్త అన్య భాషలో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను నీకోసం ప్రేయర్ చేస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, నా కోసం ప్రేయర్ చేయ, నువ్వు నీ సమస్య నువ్వు చెప్పినప్పుడు నీకు ఏ విధంగా మరి ఊరటగా ఉంటుందో నాకు తెలిసిన వాక్యాలని నేను నీకు చెప్పి లేదా నేను ప్రార్థనలో పెట్టి నీ కొరకు ప్రేయర్ చేయడం జరిగితే నీకు ఊరటగా ఉంటుంది. దేవుడు అట్లా పని చేస్తాడు. ఒకవేళ అట్లా కాదు, నేను నీకు ఏదైనా చెప్పాలి, నేను నీకోసం ప్రార్థన చేసేటప్పుడు నాకు ఏదైనా బయలుపరచాలి అని అంటే దేవుడు బయలుపరుస్తాడు. ఒకవేళ దేవుడే చెయ్యాలి అని అంటే. కానీ ప్రతి ప్రార్థన చేసే వాడి యొక్క పని పక్కనోడి లైఫ్ ఏంటి అని అడిగేది కాదు కదా. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. అది కాదు మన పని. దేవుడు చెప్పాలంటే దేవుడే చెప్తాడు. ఇప్పుడు అనన్య కూర్చొని పౌలుకి ఏం చేస్తావు అని జపం చేసుకోలేదు. అనన్యకి పిలిచి చెప్పాడు. అలాగే పేతురుకు కూడా చెప్పాడు, మరి ఇట్లా ఒక కొర్నేలి అనే ఒక ఆయన దగ్గరికి పోవాలి నువ్వు అని చెప్పేసి. అట్లాగే దేవుడే ఇంటర్వ్యూన్ అయి చెప్తాడు. ఇప్పుడు ఏలియాకి చెప్పాడు, ఐజయాకి చెప్పాడు. వాళ్ళు అడగలే, చెప్పాలన్నప్పుడు దేవుడే చెప్తాడు. బైబిల్లో ప్రాఫిట్స్ అందరూ అంతే. వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళకి ఏమవుతుంది, వెళ్ళిన ప్రతి ఒక్కడికి చెప్పమని అట్లా చెప్పడు దేవుడు. ఎవరికైతే నువ్వు ఏదైనా చెప్పాలో, ఎవరితో అయితే మాట్లాడాలో దేవుడే నడిపిస్తాడు.
దానికి కొత్త భాషలో నువ్వు మాట్లాడే, ఒకవేళ సపోజ్ దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు, దేవుడే డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు కదా, నీకు వినేటటువంటి మనసు ఉంటే. లేదు అట్లా దేవుడు నా ద్వారా మాట్లాడాలి అని అనుకుంటాం, అట్లా కూడా ఉంటే నీకు అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడతాడు. అంతేగాని అర్థం కాని భాషలో సరే అని నేను ఒక అర్థం కాని భాషలో దేవునికి చెప్పి, దేవుడు ఒక అర్థం కాని భాషలో నాకు చెప్పి, మళ్ళీ అది నేను మ్యాటర్ ఏంటని నీకు చెప్పడం, అలాంటివన్నీ కాదు. అదంతా కాదు. భాషల్లో మాట్లాడడం అని అంటే ఉన్న లాంగ్వేజెస్ని నీకు ఓపిక ఉంటే, నీకు వీలుంటే, దేని నిమిత్తము? సువార్త నిమిత్తం. ఒక గుడ్ న్యూస్ ఏంటి? అరే దేవుడు మనిషిగా వచ్చాడే, ఇది మనం తెలుసుకోలేదు, మనమంతా ఎదురు చూసేటటువంటి విషయము ఇదే కదా, ఇది యేసు ప్రభు ద్వారా ఫుల్ఫిల్ అయింది కదా, ఈయన దేవుడు కదా, మానవుడిగా వచ్చిన దేవుడు అని చెప్పి అందరికీ చెప్పడానికి వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్ళటం కోసము పలు భాషల్ని వాళ్ళు నేర్చుకోవడం అనేది జరిగింది. అక్కడ యాక్ట్స్ 2లో వాళ్ళు కూర్చుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు వాళ్ళకు వచ్చింది. ఏ భాషలు వచ్చినాయి? ప్రాంతీయ భాషలే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పోయి చెప్పండి మీరు అనేదానికి వచ్చినాయి. అదే ఆయన ఆరోహణం అయ్యేకి ముందు కూడా, అంటే ఆయన అసెన్షన్ ముందు కూడా ఆయన చెప్పింది అదే, మీరు పోయి సువార్తను చెప్పండి, గో ప్రీచ్ ద గాస్పెల్ అని చెప్పేసి అదే కదా చెప్పింది. ఏం గాస్పెల్ ఏంటి? గుడ్ న్యూస్. ద గుడ్ న్యూస్ ఇస్ హీ ఈజ్ ద గాడ్ హూ కేమ్ డౌన్ యాజ్ ద మ్యాన్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అది చెప్పడం కోసము నువ్వు వేరే భాషలు ఓపికంటే నేర్చుకో. ఆల్రెడీ చాలా వర్క్ జరిగిపోయింది, మనం చేసేదంతా ఏమీ లేదు. కాకపోతే వీ షుడ్ నాట్ గెట్ మిస్లీడ్ బై ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. భాషల్లో మాట్లాడడం అంటే ఇది కాదు.